హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. పెసరపప్పుతో మట్రి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. 15 రోజులైనా నిల్వ ఉండేవి. పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే వీటిని ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మరి వీటిని ఎలా తయారు చేద్దాము చూద్దాం రండి. మైదా 1½ కప్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. దీన్నంతా ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. మిరియాలు ఇందులో వేసుకొని మిరియాల పొడి మెత్తగా చేసుకోండి. ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వీటిలోకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత మూసి పక్కన పెట్టండి. పక్కన పెడదాం. మూత మూసి పక్కన పెడదాం. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోండి. వంపేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా మెత్తని పేస్టులా చేసుకోండి. చూడండి, ఎక్కడ పలుకులు లేకుండా చూసుకోండి. పెసరపప్పును పేస్ట్ చేసేటప్పుడు 1 or 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే నీళ్లు వేసుకోవాలి. అంతకన్నా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ఆయిల్ వీటినన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1½ కప్ మైదా పిండి కొద్దిగా వేస్తూ కలుపుకోండి. మరొక 1/2 కప్పు వేసుకొని టోటల్గా 1½ కప్పు వేసుకోండి. కొద్దిగా వేస్తూ కలుపుకోండి. అంతా ఒకేసారి వేసుకోవద్దు. పిండి మరీ లూజుగా కాను మరీ గట్టిగా కాను కలుపుకోవద్దు. చపాతీ పిండిలాగా కలుపుకోండి. పిండి లూజుగా అనిపిస్తే కొద్దిగా మైదా పిండి వేసి కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని రౌండ్స్ బాల్ లాగా చేసుకుందాం. రౌండ్గా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకొని దీన్ని నెమ్మదిగా చేసుకోండి. మధ్యలో పొడి పిండి చల్లుతూ చేసుకోండి. మరీ మందంగా కాను మరీ పల్చగా కాను చేసుకోవద్దు. ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న దాని మీద ముందుగా మనం కలిపి ఉంచుకున్న నెయ్యిలో కార్న్ఫ్లోర్ వేసి కలిపి ఉంచుకున్నాను చూడండి, దాన్ని దీని మీద అప్లై చేసుకోండి.
ఇలా అప్లై చేసుకున్న తర్వాత పొడి మైదా పిండిని కొద్దిగా చల్లుకోండి. దీన్ని ఇప్పుడు బుక్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని కొద్దిగా ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని మళ్ళీ దీని మీద ఇలా అప్లై చేసుకోండి. దీని మీద పొడి మైదా పిండి కొద్దిగా చల్లుకొని మళ్ళీ బుక్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. మరొకసారి దీన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే, ఇలా ప్రెస్ చేయడం వల్ల నూనెలో వేసినప్పుడు విడిపోకుండా బాగా ఉంటాయి. వీటిని ఇలా కట్ చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత లేయర్స్ ఎంత బాగా వచ్చాయో వీటికి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. లేయర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి ఇక్కడ లేయర్స్ ఇలా రావడం ఇలా వస్తే మనం చేసినవి చాలా బాగుంటాయి. గ్యాస్ ఆన్ చేసుకొని వండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే జాలి గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. చూడండి లేయర్స్ ఎంత బాగా వచ్చాయో ఇది. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజులైనా నిల్వ ఉంటాయి. అలాగే మిగతా వాటిని కూడా వేసుకొని కాల్చుకోండి. సాయంకాలం పూట వీటిని టీతో పాటు తీసుకున్నట్లయితే బాగుంటుంది. మా ఇంట్లో అయితే వీటిని ఇలా చేసి పెడితే ఎప్పుడు అయిపోయాయో కూడా తెలియదు, అంత ఇష్టంగా తింటారు. మీరు కూడా వీటిని ఒకసారి తప్పక ట్రై చేయండి. హాలిడేస్కి కానీ వీకెండ్స్కి కానీ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వీటిని తీసుకుపోయినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు. రెండు వైపులా ఇలా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా, వీటిని చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 రోజులైనా నిల్వ ఉంటాయి. మరి మీరు కూడా వీటిని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.